భారతీయ జనతా పార్టీ ముస్లింల వ్యతిరేక పార్టీ అని ప్రొజెక్ట్ చేయడంలో విపక్షాలు ఎప్పుడు కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి. అసలు దేశంలో అది ముస్లింల వ్యతిరేక పార్టీ అవడానికి దాని ముస్లిం వ్యతిరేక నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు. దేశంలో అన్ని పథకాలు అందరికీ సమాన స్థాయిలో అందుతుంది. ముస్లిం వర్గాలకు అందకపోవడం ఏమీ లేదు. త్రిపుల్ తలాక్ లాంటి అంశాలు కేవలం ముస్లింకే మేలు చేసేవి, ముస్లిం మహిళలకు మేలు చేసేవి. రేపు వచ్చే యూసీసీ కూడా ముస్లిం సమాజానికే మేలు చేసేవి తప్ప ముస్లిం సమాజానికి హాని చేసేవి కాదు. ఇప్పుడు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం తీసుకురావడంతో దీన్ని ఆసరా చేసుకుని మరింతగా ముస్లిం వర్గాలను రెచ్చగొట్టి బీజేపీకి వ్యతిరేకంగా ముస్లిం వర్గాలను ఐక్యం చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఆ చట్టం అనేది ముస్లిం వర్గాల్లోని కింది స్థాయి పేదలకు చాలా ఉపయోగకరం అని చెప్పేసి విషయం పదే పదే బీజేపీ చెప్తున్నప్పటికి కూడా ఆ మెసేజ్ వాళ్ళ దాకా చేరకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయి. ఇప్పుడు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులు పట్టడం, ఆ కేసుల మీద ఆ విచారణలో సుప్రీంకోర్టు అప్పుడప్పుడు తన పరిధి దాటి వ్యాఖ్యానాలు చేయటం, ఆ వ్యాఖ్యానాలకు వీళ్ళు విచిత్రమైన భాష్యాలు చెప్పడం, దాంతో ఇంకా పరిస్థితి అలాగే ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ముస్లింలు బజార్లోకి వచ్చి ఉద్యమాలు ఏం చేయలేదు. ఒక్క బంగ్లాదేశ్లో మాత్రమే పక్కనే ఆనుకున్న జమాయతే ఇస్లాం తీవ్రవాదులు వచ్చేసి అక్కడ హిందువుల మీద దాడి చేశారు ఈ వంకతో తప్ప. ముస్లింలు ఎవరు కూడా సమావేశాలకి సభలకు వచ్చిన ముస్లింలు కొంతమందిని తీసుకొచ్చినప్పుడు కూడా రిపబ్లికన్ టీవీ వాళ్ళు వెళ్ళి అడిగారు, అసలు ఎందుకు వచ్చారు మీరు అని అడిగితే అసలు ఏం జరుగుతుందో మాకేం తెలియదు, కేవలం వాళ్ళు తీసుకొచ్చారని చెప్పారు. సో బిల్లు యొక్క ప్రాబ్లం ఏంటి, బిల్లు ముస్లింలకు అన్యాయం చేస్తుందా మేలు చేస్తుందా అనే విషయం సాధారణ ముస్లింలకి ఆ మెసేజ్ వీళ్ళు చేరనేయట్లేదు. వాస్తవానికి వక్ఫ్ బోర్డు అనేది దేశవ్యాప్తంగా ముస్లిం సమాజానికి సంబంధించిన సమాధులు, మసీదులు, ఇలాంటి ఆస్తులు ఏమైనా ఉంటే వాటన్నిటి పరిరక్షణకు ఉద్దేశించింది. ఆ పరిరక్షిస్తూ దాని మీద వచ్చిన ఆదాయాన్ని పేద ముస్లింలకి చారిటబుల్ వాటికి అది ఖర్చు పెట్టాలి. కానీ అది ఎక్కడా కూడా ఒక ఆసుపత్రి కానీ ఒక స్కూల్ కానీ నిర్మించినట్టే లేదు. కేవలం ఆ డబ్బంతా పోగేసుకొని కొంతమంది ముస్లిం నాయకులు వాటిని అనుభవిస్తూ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మన మతానికి అన్యాయం జరిగిపోతుందని చెప్పి సాధారణ ముస్లింలు రెచ్చగొట్టడం మాత్రమే ఆ కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు దీన్ని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా కొంతమంది ముస్లిం పెద్దలను ఆహ్వానించి మోడీ సమావేశమయ్యారు. వాళ్ళందరూ కూడా క్లియర్గా చెప్తున్నారు, ఈ వక్ఫ్ సవరణ బిల్ అనేది చాలా మంచిది, మేము దీన్ని ఆహ్వానిస్తున్నాము, కనుక ఇది పేద ముస్లింలకి హాని కలిగించేది కాదు, కొద్ది మంది అక్రమ నాయకులకు మాత్రమే ఇబ్బంది పెట్టేది తప్ప మిగతా ఎవరికి ఇబ్బంది పెట్టేది కాదు, ఇది మంచిది ఆహ్వానిస్తున్నాం అని చెప్పి వాళ్ళు వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యానాలు మనం ఒకసారి ఇప్పుడు విందాం. પહેલી વાર આ કમ્યુનિટી બીજા મુસ્લિમ કમ્યુનિટીને કોઈએ સાંભળ્યું છે, કોઈએ એકનોલેજ કર્યા છે. સાહેબ मैं आपने एक वाक्यो कहूँ, भिंडी बाजार में हमारो एक प्रोजेक्ट चाले છે. हमारे प्रोजेक्ट में एक जगह है भिंडी बाजार के अंदर जो हमने 2015 में खरीदी. हम मालिक हैं, बहुत मेहनत से खरीदी. उस जगह को 2015 में लिया, 2019 में कोई नासिक का और अहमदाबाद का शख्स जाके बोलता है ये जगह वक्फ है. वक्फ तो वहां पे तो लोग रहते हैं, टेनेंट्स से दुकानें हैं. एक 700 स्क्वायर फीट जगह पे कोई नमाज पढ़ता होगा जो कम्युनिटी हॉल होता है. सब ये गवर्नमेंट ने एक्चुअली ये सारी चीजों पे वक्फ कर दिया है. वक्फ का मतलब अब रुक जाओ, ये नहीं चलेगा. बहुत ही महंगी जगह है और हमने बहुत मुश्किल से ली है. 2019 के अंदर कोई थर्ड पार्टी इसका कोई लेना देना नहीं है, वो जाके ये जगह को वक्फ कर देता है. तो सर कानून में बदलाव तो लाना होगा. जैसे हम देखते आ रहे हैं कि गरीब महिलाएं हो, कम्युनिटी विमेन हो, ये अगर पैसा आवक हो रही है और कानून में बदलाव आ रहा है, उसका फायदा कहीं ना कहीं पहुंचना चाहिए. तो ये सारे विजन जो गवर्नमेंट ने लिए हैं, दाऊदी बोहरा कम्युनिटी उसका बहुत सपोर्ट भी करती है और आपसे बहुत शुक्रगुजार हैं हम इस चीज़ के लिए कि आपने हमें एक्नॉलेज भी किया. हमने इसके अंदर एक्सक्लूजन मांगा है कि हमको इस वक्फ एक्ट के जुरिडिक्शन में नहीं रहना, एंड वी वांट टू बी गवर्न बाय अ ट्रस्ट एक्ट और अ सेपरेट एक्ट. जैसे मुझे साहब ने गाइड किया है कि आपने गाइड किया है, आगे का 100 साल देख के कोई भी काम करना चाहिए. हम उसी राह के ऊपर इसकी कोशिश कर रहे हैं और मैं वापस से बहुत बहुत धन्यवाद करता हूं आपका कि आपने ये बिल और ऐसे बहुत से कठिन बिल जो आते रहते हैं, बहुत बहुत धन्यवाद.
मैं एक और चीज़ शाह साहब के द्वारा ये कहता हूँ कि सैयदना साहब की उम्र अल्लाह ताला ता रोज़े क़यामत दराज करे। उनकी मोहब्बत करना माननीय प्रधानमंत्री जी को अल्लाह ताला सेहत में रखे, हिफाजत में रखे, लंबी आयुष दे और हमारे देश की सेवा आप करते रहिए। సో ఇలాంటి దాన్ని ఈ వార్తల్ని నేషనల్ మీడియా కానీ లోకల్ మీడియాలు కానీ ఏవి కూడా సరిగా ప్రొజెక్ట్ చేయవు. అసలు యాక్చువల్గా మీడియా మొత్తం కూడా వామపక్ష భావజాలంతో ఉంది. విపక్షాలు మొత్తం దాన్ని ఉపయోగించుకొని ఏదైతే వక్ఫ్ బిల్లులోని మంచి అంశాలు ఉన్నాయో ఆ అంశాలు కింది స్థాయి ముస్లిం వర్గాలకు చేరకుండా అడ్డుపడుతున్నారు.